విజయనగరం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి తరపున పెళ్లి పెద్దలుగా బ్రాహ్మణులు, పట్టణ ప్రముఖులు ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు శ్రీ ధన్యను ఊరేగింపుగా మార్కండేయ స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి పెళ్లి కూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం పెళ్లి కూతురిని శ్రీవారి ఉత్సవ విగ్రహం పక్కన కూర్చోబెట్టారు. సాంప్రదాయబద్ధంగా మంత్రోచ్చరణల మధ్యన పురోహితులు, వేద బ్రాహ్మణులు, వెంకటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. धनलक्ष्मी आदि वाहन शके बौद्धावतारे महादर्शनाय नमः कर्पूर मंगल निराजनं दर्शयामि इंदिरा गोविंद अरुगरुगु దండాల వాడగను तृतीय కన్యాంగ సంపన్నాంగ మాంగళ్య కంటక దోషం నివారణ అవుతుంది. మనసులో అట్లా ఉండక గోవింద 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 శ్రీ స్వామినః ఈరోజు నాకు వెంకటేశ్వర స్వామితో పెళ్ళి అయ్యింది. నాకు చాలా సంతోషం. చెప్తున్నానా ఒక నిమిషం. మా కూతురు పేరు శ్రీధన్య. తనకు ఈరోజు వెంకటేశ్వర స్వామితో కళ్యాణోత్సవం అయింది. ఇది మా అరవ కుటుంబస్తుల నుంచి చాలా పురాతనం నుంచి చేసుకొని వచ్చే సంప్రదాయం అయింది. సో దీని నుంచి మా కూతురికి కూడా ముందర దేవుడి ఆశీర్వాదంతో చాలా మందితో వాళ్ళ ముందర ఆశీర్వాదం బాగా ఉంటుందని చెప్పేసి మాకి కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుడి ఆశీర్వాదం కూడా మాతో ఉంటుందని ఇష్టపడుతున్నాం. ఈ పాపకి పెళ్లి చేసుకునేదానికి కూడా ముందర అందరి నుంచి కూడా మాకి సపోర్ట్గానే అందరూ బాగా వస్తున్నారని చెప్పేసి బాగా ఉంటుంది అని చెప్పేసి ఆ దేవుడిని ఆశీర్వాదం కోరుతున్నాము. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. రాయదుర్గంలో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇక్కడ విశేషం ఏమంటే 60వ వంశానికి సంబంధించిన అమ్మాయితో స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. కనుక భక్తాదులు కర్ణాటక అనంతపురం జిల్లా కాకున్నట్టుగా రాష్ట్రంలో నలుమూల నుంచి భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు.